యుద్ధం అంటే కేవలం క్షిపణుల మోత మాత్రమే కాదు, అది కోట్లాది మంది మనోభావాల మీద పడే గాయం కూడా. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులు కేవలం రాజకీయ పోరాటాలుగా మిగిలిపోలేదు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రగులుతున్న చిచ్చు ఇప్పుడు ముస్లిం ప్రపంచం అత్యంత పవిత్రంగా భావించే అల్ అక్సా మసీదు వరకు చేరింది. పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు, దైవచింతనకు మారుపేరు. అల్లాహ్ నామస్మరణతో మారుమోగాల్సిన ప్రార్థనా మందిరాలు నేడు ఇజ్రాయెల్ ఆంక్షలతో వెలవెలబోతున్నాయి. గత 16 రోజులుగా అల్ అక్సా మసీదు తలుపులు మూతపడటం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. ఇంతకీ ఇది భద్రతాపరమైన చర్యనా, లేక అంతర్జాతీయ చట్టాలను తుంగల తొక్కే మత స్వేచ్ఛ హరణమా? అరబ్ దేశాల ఆగ్రహం, హమాస్ హెచ్చరికల వెనుక ఉన్న అసలు అంతరార్థం ఏమిటి? రంజాన్ మాసంలో అల్ అక్సా మసీద్ క్లోజ్. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ నిర్ణయం. ఇజ్రాయెల్పై ముస్లిం దేశాల ఆగ్రహం. మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు కేవలం రాజకీయ పోరాటాలుగా మాత్రమే కాకుండా కోట్లాది మంది ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశంగా మారాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం అల్ అక్సా మసీదును గత 16 రోజులుగా మూసివేయడం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. రంజాన్ మాసం అంటే ముస్లింలకు అత్యంత పవిత్రమైన కాలం. ఈ నెల రోజులు ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టి క్రమశిక్షణతో, దైవచింతనతో గడుపుతారు. 5 పూటల నమాజుతో పాటు రాత్రి వేళలో చేసే ప్రత్యేక ప్రార్థనలు వారికి ఎంతో ముఖ్యం. అటువంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న సమయంలో ఇస్లాం ధర్మంలో 3వ అత్యంత పవిత్ర స్థలమైన అల్ అక్సా మసీదు మూసివేయడం అనేది ముస్లిం సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఒక ప్రాంతీయ సమస్యగా మిగిలిపోకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాల ఆగ్రహానికి కారణమైంది. గత 16 రోజులుగా ఈ పవిత్ర ప్రార్థనా స్థలాన్ని మూసివేయడం వెనుక ఉన్న రాజకీయ, మతపరమైన, భద్రతాపరమైన కోణాలను పరిశీలిస్తే ఇది ఎంతటి సున్నితమైన అంశమో అర్థమవుతుంది. ముస్లింల నమ్మకం ప్రకారం అల్ అక్సా మసీద్ కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు, అది వారి చరిత్రకు, విశ్వాసానికి ప్రతీక. రంజాన్ నెలలో ఈ మసీదులో ప్రార్థనలు చేసుకోవడం తమకు లభించే గొప్ప అదృష్టంగా భక్తులు భావిస్తారు. సాధారణ రోజుల్లోనే వేల సంఖ్యలో భక్తులు వచ్చే ఈ ప్రాంతానికి రంజాన్ సమయంలో లక్షలాది మంది తరలివస్తారు. అటువంటి చోట ఇజ్రాయెల్ ఆంక్షలు విధించడం వల్ల భక్తులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసమైన రంజాన్ సమయంలోనే ఇటువంటి పరిణామం చోటు చేసుకోవడం అరబ్ దేశాలను తీవ్రంగా కలిచివేసింది. సాధారణంగా రంజాన్ మాసంలో అల్ అక్సా మసీదు లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది. అటువంటి సమయంలో ప్రార్థనలపై ఆంక్షలు విధించడం లేదా పూర్తిగా మూసివేయడం అనేది ఆరాధన స్వేచ్ఛను హరించడమేనని ముస్లిం ప్రపంచం భావిస్తోంది. ఈ చర్యపై అరబ్ దేశాల కూటమి అయిన అరబ్ లీగ్ అత్యంత కఠినంగా స్పందించింది. ఇజ్రాయెల్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ చట్టాలను, మత స్వేచ్ఛను పూర్తిగా ఉల్లంఘించడమేనని అరబ్ లీగ్ తేల్చి చెప్పింది. ముస్లిం పవిత్ర స్థలాలపై ఇజ్రాయెల్కు ఎటువంటి హక్కు లేదని, భక్తులను ప్రార్థనలు చేసుకోకుండా అడ్డుకోవడం అంతర్జాతీయ చట్టాలను, మానవ హక్కులను తుంగల తొక్కడమేనని అరబ్ లీగ్ స్పష్టం చేసింది. ఏ దేశానికైనా ప్రజల ఆరాధన హక్కులను అడ్డుకునే అధికారం లేదని, ఇజ్రాయెల్ వెంటనే తన మొండి వైఖరిని వీడాలని డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్ చేస్తున్న ఇటువంటి అక్రమ చర్యలు భవిష్యత్తులో ప్రపంచ శాంతికి, అలాగే భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వివాదం కేవలం అరబ్ లీగ్ కు మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచంలోని అనేక శక్తివంతమైన ఇస్లామిక్ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఒకే తాటిపైకి వచ్చి ఇజ్రాయెల్ నిర్ణయాన్ని ఎండగడుతున్నాయి. సౌదీ అరేబియా, ఖతార్, జోర్డాన్, టర్కీ, ఇండోనేషియా, పాకిస్తాన్, ఈజిప్ట్, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు సంయుక్తంగా తమ నిరసనను వ్యక్తం చేశాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, ముస్లిం వరల్డ్ లీగ్ వంటి పెద్ద సంస్థలు కూడా ఇది మతపరమైన స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభివర్ణించాయి. ఆఫ్రికన్ యూనియన్, అరబ్ పార్లమెంటు వంటి వేదికల నుంచి కూడా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా గళం వినపడుతోంది. 1967 యుద్ధం తర్వాత ఇంత సుదీర్ఘకాలం పాటు మసీదు మూసివేయడం ఇదే మొదటిసారి అని పాలస్తీనియన్ అథారిటీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరోవైపు హమాస్ ఈ చర్యను ఏకంగా ఒక యుద్ధ ప్రకటనగా పరిగణిస్తూ హెచ్చరికలు జారీ చేసింది. రంజాన్ వంటి పవిత్ర మాసంలో ప్రార్థనల్ని అడ్డుకోవడం ద్వారా ఇజ్రాయెల్ ఓ రకమైన మానసిక యుద్ధానికి తెరలేపిందని హమాస్ వంటి సంస్థలు విమర్శిస్తున్నాయి.
మరోవైపు ఇజ్రాయెల్ తన చర్యలను సమర్థించుకోవడానికి బలమైన కారణాలను వెతుకుతోంది. ఫిబ్రవరి చివరి వారం నుండి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష దాడులు మొదలయ్యాయి. ఇరాన్ నుండి క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందని, అల్-అక్సా మసీదు వంటి రద్దీ ప్రాంతాల్లో వేల సంఖ్యలో ప్రజలు ఉంటే భారీ ప్రాణ నష్టం జరుగుతుందని ఇజ్రాయెల్ భద్రతా దళాలు చెబుతున్నాయి. కేవలం ముస్లింల ప్రార్థనా స్థలాలే కాకుండా ఇతర సున్నితమైన ప్రాంతాల్లో కూడా ఆంక్షలున్నాయని వారు తెలిపారు. వెస్ట్ బ్యాంక్లోని ఇబ్రహీమీ మసీదులో కూడా భక్తుల సంఖ్యను కేవలం 50 మందికే పరిమితం చేయడం దీనికి నిదర్శనమని వారు వాదిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఇజ్రాయెల్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రంజాన్ సమయంలో ఇలా జరగడం వల్ల ఆ వాదనను ముస్లిం దేశాలు అంగీకరించడం లేదు. కాగా చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే జెరూసలేం నగరం, అక్కడి పవిత్ర స్థలాలు దశాబ్దాలుగా వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నాయి. ప్రపంచ చరిత్రలో జెరూసలేం నగరానికి ఉన్న ప్రాముఖ్యత మరే ఇతర నగరానికి లేదని చెప్పొచ్చు. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ నగరం కేవలం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు. ఇది 3 ప్రధాన అబ్రహామిక్ మతాలైన ఇస్లాం, క్రైస్తవం, యూదు మతాలకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడే వివాదానికి మూలం ఉంది. ఒకే చిన్న భూభాగంపై 3 భిన్నమైన మతాల వారు తమ ప్రాచీన వారసత్వాన్ని, పవిత్రతను క్లెయిమ్ చేయడం వల్ల జెరూసలేం దశాబ్దాలుగా అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక అపరిష్కృత సమస్యగా, ఘర్షణలకు నిలయంగా మారింది. ప్రస్తుత ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ మేఘాల మధ్య కూడా ఈ నగరం మళ్లీ వార్తల్లోకి రావడం దాని వ్యూహాత్మక, మతపరమైన ప్రాధాన్యతను తెలియచేస్తుంది. ముస్లింల విషయానికొస్తే మక్కా, మదీనా తర్వాత అల్-అక్సా మసీద్ 3వ అత్యంత పవిత్రమైన ప్రార్థనా స్థలం. ఇక్కడి నుండే మహమ్మద్ ప్రవక్త స్వర్గారోహణం చేశారని ముస్లింలు బలంగా విశ్వసిస్తారు. అందుకే రంజాన్ వంటి పవిత్ర మాసాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల చూపు జెరూసలేం వైపు ఉంటుంది. ఇక యూదులకు ఈ నగరం వారి పూర్వీకుల రాజధాని, వారి పవిత్ర దేవాలయం ఉన్న ప్రదేశం. వెస్టర్న్ వాల్ లేదా ఏడుపు గోడ దగ్గర వారు చేసే ప్రార్థనలు వారి అస్తిత్వానికి ప్రతీక. అదేవిధంగా క్రైస్తవులకు యేసుక్రీస్తు బోధనలు చేసిన, సిలువ వేయబడిన పునరుద్ధానమైన పవిత్ర భూమిగా ఇది ఆరాధ్యనీయం. ఇలా 3 మతాల సెంటిమెంట్లు ఒకే చోట కేంద్రీకృతమవడం వల్ల చిన్న గొడవ కూడా చినికి గాలివానలా మారుతోంది. 1948 యుద్ధం తర్వాత పశ్చిమ జెరూసలేం ఇజ్రాయెల్ అధీనంలోకి రాగా, తూర్పు జెరూసలేం జోర్డాన్ పాలనలో ఉండేది. అయితే 1967లో జరిగిన 6 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ తూర్పు జెరూసలేంను కూడా తన అధీనంలోకి తీసుకుంది. అప్పటి నుండి ఇజ్రాయెల్ ఈ నగరాన్ని తన విడదీయలేని రాజధానిగా ప్రకటించుకుంది. కానీ అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్య సమితి దీనిని ఆక్రమిత ప్రాంతంగానే పరిగణిస్తాయి. పాలస్తీనియన్లు తూర్పు జెరూసలేంను తమ భవిష్యత్ స్వతంత్ర దేశానికి రాజధానిగా కోరుకుంటున్నాయి. ఈ ప్రాదేశిక వివాదం కారణంగానే అక్కడ నిరంతరం ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. భద్రతా దళాల పహారా, తనిఖీలు మరియు ఆంక్షలు అక్కడి సాధారణ జీవితాన్ని అతలకుతలం చేస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో మౌనం వహించడం సరికాదని, ప్రపంచ శాంతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అరబ్ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. జెరూసలేం వంటి పవిత్ర నగరంలో మతపరమైన స్వేచ్ఛ లేకపోతే అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రంజాన్ మాసం ముగిసేలోపు ఈ సమస్యకు ఓ పరిష్కారం లభించకపోతే ముస్లిం దేశాల ఆగ్రహం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది కేవలం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంగానే కాకుండా మొత్తం మధ్యప్రాచ్యంలో ఓ పెద్ద సంక్షోభానికి దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. పవిత్రమైన ప్రార్థనా స్థలాలను యుద్ధక్షేత్రాలుగా మార్చకుండా భక్తులకు వారి విశ్వాసాలను ఆచరించుకునే స్వేచ్ఛను కల్పించడమే ప్రస్తుతానికి ఉన్న ఏకైక మార్గమని మానవ హక్కుల సంఘాలు కోరుతున్నాయి. ఈ ఉద్రిక్తతల నడుమ సామాన్య ప్రజలు, భక్తులు శాంతి కోసం ఎదురుచూస్తున్నారు.